కట్టుకొని నిలబడి బాగా కూర్చో, చేతులు కట్టుకో. అవునా కదా? వృశ్చిక రాశి. రోయా ఏయు రోయా ఏయు ఆయనకి చేస్తే నేను చేస్తున్నా. ఇంకా చూడండి, యుగంధరే కదా మీరు, యుగంధర నాడిగానే ఉంటున్నారు మీరు, ఏం చెప్తున్నారు. కానీ మీరు పని చేస్తున్నాయి కదా, ఒక నిర్వాహకమే మీ చేతిలో ఉంది కదా. ఎక్కడ పోయినా ఒక మేనేజర్ ఆయన మీరు దగ్గర ఇద్దరు పని చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా. ఏం పని చేస్తుంటారు? ఉండేది చెప్తున్నా, నవ్వద్దు. అదే మరి నవ్వులాట కాదు, కరెక్ట్గా చెప్పు. నాలుగైనప్పుడు అంటే చల్లగా మాట్లాడుతున్నారు. ఎక్కడికైనా కానీ మీకు ఫ్రెండ్షిప్ ఒకరు ఇద్దరు లేకపోతే మీరు బయట వచ్చినప్పుడు కానీ కూర్చోబెట్టినప్పుడు చేస్తున్నారు. ఎక్కడికైనా అధికారం ఇంతే ఉందని చెప్పండి, ఇదేంటే లేదని చెప్పండి. ఇదేంటిది 50 రూపాయలు ఇవ్వండి. నేను ఇవ్వాలట. నేనెందుకు ఇస్తా? తక్షణం పెట్టి నువ్వే ఇదంటే పావులు రూపాయలు అక్షరం అంటే మామూలు పెట్టాలి. దాని అంటే 50 రూపాయలు పెడుతున్నాడు. నువ్వు 10 రోజు వరకు చూసుకోవాలి. ఇవన్నీ వరకు చూసుకోవాలి. తక్షణాలు కాదు ఇస్తాను, ఇస్తా, పైసా ఇస్తా. ఓకే ఇస్తా. లేదు, ఇప్పుడే అడిగే పంపించి కొంటుందా? కొనుక్కోలేదు నువ్వు చెప్పించుకో. వెళ్ళిపోతుంది. మ్యారేజ్ రాకుండా మీకు జాతకం ఉందండి, ఉందా లేదా? జాతకం ఉంది కానీ పెళ్లి కాదు. చెప్పండి, మీరు ఒకటే లవ్ చేశారు, 22-24 వరకు లవ్ చేశారు, అది వేరే దగ్గర మరికి అదేనా? ఓకేనా? కానీ మీరు జాబ్ చేస్తూ ఉండాలి. కానీ ఒక నిర్వాహకం, ఒక మేనేజ్మెంట్ మరి ఒక చేసే ఉంటారు. ఎప్పుడు నీకేం చేస్తే పని లేదు, ఇదే లేదా? ఏం పని చేస్తున్నారండి చెప్పండి, ముందే చెప్పండి. మీటింగ్ ఇంతే ఉందని చెప్పి అబద్ధాలు చెప్పడానికి ఏమండి అంటే మీకు ఎటువంటి ఇప్పుడు మీకు జాతకం జాతర ఇస్తారని తీసుకొని పంపించడం మీరు రావాలి. నన్ను చూడండి, డబ్బులు మీరు నగరికారా ఎక్కడికారా నన్ను చూడండి. మేము ఏం చేసినా కానీ పిల్లలు చూస్తున్నప్పుడు తిరిగి మనకు రావడమే లేదు. మ్యారేజ్ అయిందా లేదా? టోకెన్ మీరు ఒక నెంబర్ మీకు మ్యారేజ్ ఉందండి 99 రాబోతాను. మీకు పెళ్లి జరిగే రక్షణ జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. 12 ఒక నెంబర్ 12 ఇబ్బంది ఒకటి. సరే మీరు చేస్తారా? ఏదైనా ఒక కన్ను మూసుకోండి. రైట్ చూడండి, ఇక్కడ చూడండి, ఏమి రాశారు? తీసేయండి, తీసేయి. ఏముంది? కుడికన్ను, రైట్ సైడ్. ఇప్పటి వరకు ఇంతవరకు ఏం జరిగిందో జరిగిపోయింది. జరిగిపోయింది. జరిగిందో జరిగిపోయింది. రైట్ గారు జరుగుతుంది.
మీకు వచ్చి 23 6వ తారీఖు 3వ నెల 6వ తారీఖు పైన పెళ్లి మ్యాచ్ జరిగిపోతుంది. 25వ తారీఖు 5 మే మాసం మే నెలలో మీకు 3 పేర్లు జరిగిపోతాయి. మే నెల తర్వాత మీకు 4 నెలల్లోనే మీకు మ్యారేజ్ జరుగుతుంది. అయితే ఒకటి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చి మ్యారేజ్ మ్యాచ్లో పెరుమడ చేశారు కదా చాలా రిజల్ట్ ఉంచారా? వివాహ సంబంధాలు చేశారా? ఎవరికి దగ్గర మీరు పని చేసే చోట కావాలి అడ్జస్ట్మెంట్ ఉంది కదా. పని చేసే చోట పని చేసే చోట మీకు వేరే జరుగుతుందా? పని చేసే చోట ఏదైనా లవ్ చేస్తున్నారా? పని చేసే వాళ్ళు ఉన్నారా? మీకు వచ్చేదైతే 10 అంటే మీకు పని చేసేవే మీకు భారీగా వస్తుంది. జాబ్కి పోయావే అర్థం కాలేదా? జాబ్కి పోయావే నీకు మ్యారేజ్ మ్యారేజ్ మీకు భర్తీగా మధ్య అన్నప్పుడు ఏమేస్తాను పని చేసే చోట ఉండాలా? లేకపోతే పనికి చేసే పని జాబ్ చేసేవాళ్ళు నీకు మ్యారేజ్ నీకు 5వ నెలకు పైన 9వ నెలకు లోపల నీకు మ్యారేజ్ అయిపోతుంది. మీకు మ్యారేజ్ అయిన తర్వాత తిరుపతికి రావాలి. మీకు అన్నీ మంచిగా చెప్తాయి. ఇంకా ఇంకోటి చెప్తాను. ఫ్లవర్లో పువ్వులు చెప్పండి. ఒక పేరు చెప్పండి. మళ్ళీ మీరు ఒక మాట ఎన్నో చెప్పండి. ఎక్కడికి పోయినా అధికారం చేస్తా ఉంటాయి. అమ్మా నాన్న మాట కూడా ఎంతండి. ఎక్కడికి పోయినా అధికారం ఎక్కడికి పోయినా ఫ్రెండ్షిప్ ఉండాలి. డబ్బులు ఎంతుంటే అంతే అయితే మొత్తం ఖాళీ అయిపోతాం. చేతిలో 10 పైసలు నిలవడం లేదు. అదే 10 పైసలు నిలవడం లేదు. ఎక్కడికి పోయినా అధికారం చేస్తా ఉంటారు. కానీ మీ పేరు వచ్చి యుగంధర్. యుగంధర్ అంటే తెలుసా? యుగంధర్ అంటే ఒక పార్టీ అదేగా ఆ విధంగా ఉంటున్నాడు. రాజకీయవాడు ఎట్లుంటాడు? యుగంధర్ అంటే ఒక రాక్షసుడు, ఒక క్రూరుడు. కానీ మీకు పెళ్లి కాలేదు. పెళ్లి కానీ ప్రసాద్ ఒక దోషం ఉంది. కాలాస్టిక్ పెట్టారా? మీ పేరు ఉంది పెట్టారా? పోయి ఎన్నో 4 ఇది వచ్చి 12 కట్టారు. ఇది వచ్చి ఒక సంవత్సరం వచ్చి 2 సంవత్సరాలు ఒక కట్టాలు ఉంటుంది. 32 సంవత్సరాలు ఇది వచ్చి 32 అయిపోతుంది. 22 24 6 14 32 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీకు వయసు అంటే 30 32 ముగిపోతారు. 32కు పైన మీకు దోషం 40 లాగా అనిపిస్తుంది. కాబట్టి మీకు నేను 38 39 అనుకున్నాను. జాగ్రత్తగా లేదనే చెప్పి పెళ్లి చేస్తుంది తప్పులేదు. జాగ్రత్తగా లేదనే చెప్పి పెళ్లి చేస్తుంది తప్పులేదు. అన్నీ బాగుంటుంది. కానీ మీకు ఎన్నో ఏమి తెలుసుకుంటారో అది బాగుంటుంది. మీ రాజకీయ వచ్చి కార్యక్రమాలు రుచికం తేలు బాబీ మూల ఇచ్చే మీకు ముందు కోపం జాస్తి ఉంటుందండి. ముందు కోపం వచ్చి మీకు రాజ్యం మెయిన్ మీకు వైట్ బయట మీకు చేసుకుంటారు. డబ్బులు బాగుంటాయి. మీరు ఏం చేసినా పని అది బాగుంటుంది. మీకు మ్యారేజ్ వచ్చి ఇప్పుడు తగ్గడానికి వస్తాడు. కొంచెం ఇప్పుడు వస్తాడు.
గురువుకి వచ్చి Next నువ్వే. 5, 7, 9. గిరి ప్రదక్షిణ అప్పుడు నాది గిరి ప్రదక్షిణలో భాగంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈడ మాట అయిపోయిన తర్వాత పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకుని గిరి ప్రదక్షిణ చూస్తున్నాం. లాస్ట్ దర్శనానికి కానీ రాత్రి పోతుంది. మే నెల పైన 9 నెలలకు ఈ సంవత్సరం అరేంజ్ చేసి కదా 5 నుంచి 9 నెలలకు మీరు మ్యారేజ్కి వచ్చి రెడీగా ఉంది. మేము చేసుకున్నా కూడా మీరేం చేయాలంటే తిరుపతికి రావాలి. మ్యారేజ్ అయినప్పుడు వెంటనే తిరుపతి మంచిగా అయిపోతుంది. మళ్ళీ ఆమె అంటే ఫస్ట్ మ్యారేజ్ ఏమైనా తిరుపతిలో అయిందా? మళ్ళీ ఆడికి అయినా అంతడు మ్యారేజ్ అయినాక తిరుపతికి రా అన్నారు. అవునా? గవ్వ నిలబడింది, అది అటు ఇటు కాకుండా పడింది మధ్యలో. గవర్నమెంట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ జాబ్ చేస్తున్నారు. వాలంటీరా? గవర్నమెంటే కదా నచ్చలేదు. చెప్పండి. నచ్చలేదు వాళ్ళంతా, అందుకు మానేసి. వాలంటీరే కదా, గ్రామ వాలంటీర్ది. ఏ చేతిలో మీరు నమ్మడం లేదు. ఆటంకాలు వస్తున్నాయి. ఏ చేసినా కానీ మీ ప్రతిదానికి ఆటంకాలు వస్తున్నాయి. 8 నష్టం అంటే కష్టం. కాబట్టి అన్నింటినీ కష్టం వస్తూ ఉంది. ఏ చేసినా కానీ మీరు నమ్మడం లేదు. కానీ మీరు చెప్పేది ఏమంటే నువ్వు పేరు అయిపోయిన తర్వాత ఏదో తారీఖు పైన 9వ తారీఖు 9వ నెల లోపల నెక్స్ట్ మీరు తప్పనిసరి. ఎందుకంటే నేను వద్దబ్బా. నేను చూసుకుంటలేదు. కవర్లో నువ్వు కానీ ఫస్ట్ కుటుంబంలోనే ఉంటారు. తనిగా ఉంటుంది.